రాజశేఖరు మేము సింహరాజ్ చేసాం. ఆ తర్వాత 6 కథలు పంపిస్తే 6 కథలు నేను రిజెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చిన మూవీ ఎవడైతే నాకేంటి. ఎవడైతే నాకేంట్రా. డైరెక్టర్కి ఏమన్నా పిచ్చా ఏంటి ఇట్లా టైటిల్ ఎవరైనా పెడతాడా అనేది ఉంది. ఫస్ట్ రోజే అసలు బ్లాక్ బాస్టర్ అనమాట. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు, క్లబ్బులు, ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. నెక్స్ట్ వచ్చిన మూవీ ఎవడైతే నాకేంటి. అది ఎలా ఉందంటే టైటిల్ బేసిక్గా ఏదో రోడ్ మీద ఎవడైతే నాకేంట్రా అన్నట్టు ఉంది. అలాంటి నెగిటివ్ దాన్ని వన్స్ మూవీ చూసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ టైటిల్కి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారు? వాస్తవంగా ఏంటంటే రాజశేఖరు మేము సింహరాజ్ చేసాం. అవును, సింహరాజ్ తర్వాత రాజశేఖరు 2001 సింహరాజ్. ఆ తర్వాత తను ఒక 5 కథలు ఈ కథ విను చేద్దాం అని పంపేవాడు. ఇది నాకు నచ్చలేదు, ఇది నేను చేయను అని రిజెక్ట్ చేసేవాడిని. ఇట్లా ఒక 6 కథలు పంపిస్తే 6 కథలు నేను రిజెక్ట్ చేశాను. ఇది ఎవ్రీ ఇయర్ నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, నీకు పొగరెక్కువైంది, నీకు హిట్ చేసి చూపిస్తా చూన అనేవాడు రాజశేఖర్. చేయండి సార్ భలేవాళ్ళు, నా జడ్జిమెంటే రైట్ అని నేను అన్నాను. బట్ నా జడ్జిమెంట్ నా నమ్మకం నాకు ఉండాలి, మీతో చేస్తే హిట్ చేయాలి, మీరు అది హిట్ చేయండి సార్ భలేవాళ్ళు అనేవాడిని. చేసేవాడు, ఫ్లాప్ అయ్యేది. ఇట్లా 5 ఇయర్స్ 2001 నుంచి 2007 వరకు మధ్యలో ఒక్క హిట్ కూడా లేదు వాళ్ళకి. అవును. సో అట్లా చేసేవాడు. మా వైఫ్ అడిగింది, ఏంటండి మీరు మనకు లైఫ్ ఇచ్చాడు రాజశేఖర్, తను ఫస్ట్ సినిమా చేసి, సో తను కథలు నీకు నచ్చక నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా లేకపోతే వాంటెడ్గా రిజెక్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అడిగింది. లేదమ్మా, నేను అలాంటి మైండ్ కాదు నాది, నేను నిజంగా నాకు కథ నచ్చకే నేను రిజెక్ట్ చేస్తున్నా. బట్ రాజశేఖర్తో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు, అందుకని నేను రిజెక్ట్ చేస్తున్నా. సో పోనీ నేను రిజెక్ట్ చేసిన ఎక్కడ ఆడినాయి అంటే లేవు, ఒకటి కూడా ఆడలేదు. సో ఇలా జరుగుతూ ఉంది. అప్పుడు 2006లో వాళ్ళు ఒక మలయాళం సినిమా తీసుకొని, లైన్ అని సినిమాని, దాన్ని తీసుకొచ్చి సముద్రానికి చూపిస్తే మేము పంపిస్తే వద్దంటున్నాడు అని చెప్పి పరశూర్ బ్రదర్స్ ద్వారా పంపించారు. పరశూర్ గోపాలకృష్ణ గారు ఫోన్ చేశారా, ఇట్లా అంటున్నావంట, నా దగ్గరకు వచ్చి అడిగారు చూడు సినిమా అని చెప్పేసి అంటే, సరే గురుగారు చూస్తానని చెప్పి చూసాం. లైన్ నచ్చింది. చేసి గోపాలకృష్ణ గారికి చెప్పారు, సార్ ఇది లైన్ నచ్చింది, బట్ ఇది చాలా మార్పులు చేయాలి, 60% చేంజ్ చేయాలి, బట్ దీనికి ఏ సినిమా కూడా కాపీ కొట్టాలి అనేది కూడా ఆయనకి చెప్పేశారు. ఓకే. చెప్పేసి కథలో ఈ ఎపిసోడ్ బాగుంటుంది, ఆ ఎపిసోడ్ బాగుంటుంది, ఇవన్నీ జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి. రాజశేఖర్ నా జడ్జిమెంట్ నమ్ముతాడు, సముద్రానికి నచ్చిందా అంటాడు. సో అట్లాగా లేదండి సముద్రానికి నచ్చింది, అట్లా సముద్రంతో నేను మాట్లాడతాను. రాజశేఖర్ మాట్లాడాడు, లేదు డాక్టర్ గారు నాకు నచ్చింది, ఇది చేద్దాము, బట్ ఈ చేంజెస్కి ఒప్పుకోవాలి, మీరు ఏదైనా చేద్దాం సముద్ర, నువ్వు చేయాలి అని చెప్పేసి జీవిత గారు రాజశేఖర్ గారు ఇద్దరు మాట్లాడి ఓకే అన్నాక, ఇప్పుడు తన మధ్యలో భరసింహారెడ్డి అని, నాయకుడు అని ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసి మళ్ళీ విగ్ అంతా ఒక రకాలు అయిపోయి ఉంటుంది. బాబా విగ్గులు అలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, కామెంట్ కూడా వస్తుంటాయి విగ్ బాగాలేదని ఇట్లా. సో మళ్ళీ రాజశేఖర్ లుక్ని సెట్ చేయాలి నేను అని చెప్పి, ఫోటో సెక్షన్ చేద్దాం సార్ ఫస్ట్ అని చెప్పి రాజశేఖర్ లుక్ సెట్ చేసి ఫోటో సెక్షన్ చేశారు. అక్కడే మళ్ళీ పాజిటివ్ అయిపోయాడు రాజశేఖర్. నేను ఇంత లుక్ ఉన్నానా, మధ్యలో ఏంటి ఇంత డిస్టర్బ్, ఇది చాలా బాగుంది సముద్ర, అదిరిపోయింది సముద్ర లుక్ అంటే, గన్ను పట్టుకొని పెదవి కొరుగుతూ ఇటు కూర్చుంటాడు కుర్చీలో. ఫస్ట్ ఇన్విటేషన్లో వేసాం, అది ఫస్ట్ లుక్ అది. సో అది చూసేసరికి ఒక ఎనర్జీ స్టార్ట్ అయ్యేసరికి ఇక సినిమా చేస్తున్నాం, అద్భుతంగా వస్తుంది సీక్వెన్స్, షార్ట్స్ భలే ఉన్నాయి, సముద్ర షార్ట్ బాగుంది ఇట్లా మాట్లాడేవాడు, చేసేవాడు. కొన్ని సీక్వెన్స్లు తను కూడా మంచి జోక్ చేస్తుంటాడు, కొన్ని మంచి డైలాగ్ చెప్తుంటాడు, కొంచెం మంచి సీక్వెన్స్ మాట్లాడుతుంటారు. భార్యాభర్తలు ఇద్దరు బెటర్మెంట్ చెప్తుంటారు. ఇప్పుడు గోస్ట్ రైటర్లు పెట్టుకుంటే కూడా గోస్ట్ రైటర్లు చిన్న బెటర్మెంట్ చెప్తుంటారు, అట్లా చెప్తుంటారు వీళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే టైంకి రాడు రాజశేఖర్. మనం ఉదయం 9 అంటే మధ్యాహ్నం 2-3 వస్తాడు, ఇలా ఉంటుంది ఆయనతోటి. సో బట్ నేనేంటంటే అనుకున్న వర్క్ అలా వచ్చినా పూర్తి చేసేవాడిని. ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత
సినిమా అద్భుతంగా వచ్చింది. వచ్చేసరికి ఇక వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, పేరు సముద్రానికి పోద్ది, నాకు రాదు, మనకు రాదు, ఈ 5 సంవత్సరాల నుంచి లేదనేటువంటి ఒక ఇన్ఫాక్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి సముద్రాన్ని డిస్టర్బ్ చేయాలి, సముద్రాన్ని తీసేయాలి అని అనుకొని నన్ను లొకేషన్లో ఇల్ట్రీట్ చేయటం ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. దానికి. ప్రొడ్యూసర్ రేసు రాజేందర్ రెడ్డి అని అత్తాపూరేశ్వర్ థియేటర్ ఓకే వీళ్ళు కలిసి చేస్తున్నారు. ఓకే యాజ్ ఏ డైరెక్టర్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సైక్రెటిస్ట్ డైరెక్టర్ అనేవాడు. ఒక దొంగ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తావు, ఇట్లా కాదు ఇలా కావాలని చెప్తాం. అలాగే ఒక డాక్టర్ బిహేవ్ ఎలా ఉండాలో ఇలా చేయని చెప్తాం. అలాగే ఒక పోలీస్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండి ఒక పోలీస్ ఎలా ఉండాలనేది చెప్తాం. అంటే ఒక రకంగా డైరెక్టర్ అనేవాడు సైక్రెటిస్ట్. ఇప్పుడు వీళ్ళు బిహేవ్ చూస్తుంటే నాకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది కదా. సో ఇంత యాక్టింగ్ అవసరం లేదమ్మా, మీ పేరు వేసుకోండి, మీరే చేసుకోండి సినిమా, నాకు సక్సెస్ ఉంది, బట్ నేను ఇలాంటి బిహేవ్లో నేను వర్క్ చేయలేను, బట్ నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా అని ఫస్ట్ టైం ఆ సెట్ నుంచి వెళ్ళిపోయాను, చేయనని చెప్పి. మీరే చేసుకోండి, నాకేం బాధ లేదు, మీ పేరు వేసుకొని హ్యాపీ చేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను. ఇక తర్వాత అందరూ బాబు నీకు పిచ్చా ఇదే సముద్రం ఉండటం వల్ల ఆ సినిమా వర్కౌట్ అయ్యిద్ది అది ఇది అని చెప్తే మళ్ళీ వాళ్ళు కలిసి సారీ సముద్ర అట్ట కాదు ఇట్ట కాదు వెరీ వెరీ సారీ అని మళ్ళీ ఇది చేస్తే సరే అని చేసి మొత్తానికి ఇటు కొట్టాము, అయిపోయింది. ఆ టైటిల్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి టైటిల్ పెడదాం అనుకుంటుంటే మేము గద్దర్ అని లేకపోతే ఇంకోటి అని ఇట్ట అనుకుంటుంటే అప్పుడు నేను అన్నా, సార్ మీరు ఒక సినిమా చేశారు గుణశేఖర్ది, ఆగిపోయింది, అప్పుడు సీని వైట్లతో చేశాడు ఆయన ఓపెనింగ్, అపరిచితుడు అంటే ఇట్లా ఆగిపోయింది. ఓకే గుణశేఖర్తో చేశాడు ఎవడైతే నాకేంటని అది ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది సార్, ఎవడైతే నాకేం టైటిల్ బాగుంటుందేమో ఆలోచించండి అన్న, గద్దరా ఎవడైతే నాకేంటి ఆలోచించండి అన్న, ఎవడైతే నాకేంటి బాగుంది పెడదాం, ఇదే పెడదాం అని అన్నాడు రాజశేఖర్. అప్పుడు ఎవడైతే నాకేంటి పెడదాం సార్, ఇది అదిరిపోద్ది, అది ఆగిపోయింది కదా, మళ్ళీ సెంటిమెంట్ లేదేం తొక్కలేదు సార్, ముందు ఈ టైటిల్ ఫిక్స్ అవ్వండి అదిరిపోద్ది అని చెప్పి టైటిల్ పెడితే ఫస్ట్ ఎవడైతే నాకేంటి ఏంటి ఈ డైరెక్టర్కి ఏమన్నా పిచ్చా ఏంటి ఇట్లా టైటిల్ ఎవరైనా పెడతాడా అనేది ఉంది. తర్వాత రాను చూస్తే ఓపెనింగ్కి బీభత్సంగా హెల్ప్ అయింది టైటిల్, ఎవడైతే నాకేంటి యమా ఉంది టైటిల్ అనేది అక్కడి నుంచి మొదలైంది. ఇక అట్లా చూస్తే ఫస్ట్ రోజే అసలు బ్లాక్ బాస్టర్ అనమాట, బీభత్సమైన రిపోర్ట్ ఫస్టే ఇంటర్వెల్కే. అట్లా మళ్ళీ ఎవడైతే నాకేం చేయటం అది సక్సెస్ అవ్వటం, తర్వాత అలా జరిగింది ఆ సినిమా, అట్లా పెట్టాము ఆ టైటిల్.